వెల్కమ్ టు తన్వి టాక్స్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పార్ట్ 1లో కటింగ్ చూసేసాం కదండి. ఇప్పుడు కట్ చేసింది ఎలా కుట్టాలో పార్ట్ 2లో చూసేద్దాం. బాటమ్ పార్ట్ కోసం 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాం కదండి. మనకి వేస్ట్ సైజ్ ఎంత వచ్చేసింది, 22 వచ్చింది కదా. ఆ 22 వచ్చేంత వరకు ఇవి చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టేసుకుందామండి. నాకు 22 ఇదిగో ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను మిషన్ మీద. ఇక్కడ 22 వచ్చింది కదండి. ఇంత లెక్కన మనకి రావాలి. ఎందుకు ఇలా అంటే ఈజీగా మనకి ఐడెంటిఫై అవుతుందండి. అస్తమానం మనం టేప్ తీసుకొని వచ్చిందా లేదా అని చూసుకోకుండా మనం ప్రిల్స్ అనేవి పెట్టేసుకుని మార్క్ వరకు వచ్చిందో లేదా. ఫ్రంట్ పార్ట్ 22, బ్యాక్ పార్ట్ కూడా 22 వేస్ట్ సైజ్ అనేది మనకు కాబట్టి అంటే 22 వచ్చేంత వరకు ఒక 4-5 ప్రిల్స్ అయితే మనం పెట్టేసుకుంటాం. ఫస్ట్ అయితే ఎంత విడ్త్ ఉన్నదో అనేది చూసుకోండి. నాకు 1 మీటర్కి ఇక్కడ 36 సంథింగ్ వస్తుంది కదా. 22 వరకు మనం ఉంచుకుని మిగతావి ఒక 4-5 మనకి ఎన్ని ప్రిల్స్ వస్తాయో ఒకసారి చూస్తే నాకైతే ఒక 5 ప్రిల్స్ అయితే వచ్చినాయండి. ఒక్కొక్క పక్కన ప్రిల్స్ అయితే నేను పెట్టేసుకుని 22కి అడ్జస్ట్ చేసుకుంటాను. అది ఎలా అనేది ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుర్చీలు అయితే పెట్టేసుకుని మనం 22 వచ్చేంత వరకు కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇది చాలా ఈజీగా అనిపిస్తుందండి ఈ మెథడ్ అనేది. లైనింగ్ కూడా మనకి తక్కువ పడుతుంది. అది కూడా మనం లోపల క్యాన్ వేయకుండానే దీంట్లోంచి మనకి పైకి లేచినట్టుగా కూడా బుట్టలా కూడా అనిపిస్తుంది. చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది. మనకి లైనింగ్ కూడా తక్కువలోనే అయిపోతుంది. 2 మీటర్స్ నార్మల్గా అయితే ఇలాంటి వాటికి కుట్టాలంటే మనకి లైనింగ్ కూడా చాలా ఎక్కువ 4 మీటర్స్ అయినా ఈజీగా పడుతుంది. సో ఇలా అయితే ఇదిగో నేను ఇలా ప్రిల్స్ పెట్టుకుని మనకి 22 కావాలి కాబట్టి ఇక్కడ మార్క్ చేసిన దగ్గర చూసుకుంటే 22 వచ్చింది, సరిపోతుందండి. అలా 22 వరకు అడ్జస్ట్ చేసుకుని రెండు వైపులా మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నేనైతే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇలా కుట్టుకుంటే మనకి లైనింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఒక 3 మీటర్స్లోనే డాటర్ మదర్ కాంబో కూడా అయిపోతుందండి. సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే మధ్యలో కూడా ఏమన్నా అడ్జస్ట్ చేసుకుని 1 or 2 కుర్చీలు అయితే పెట్టేసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకసారి మీకు డౌట్గా ఉంటే టేప్తో కూడా చూసుకుంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది ఒక ఐడియా వచ్చేస్తుందండి మనకి. ఇదేమీ పెద్ద ప్రాసెస్ పట్టదు, మీకు ఈజీగానే అయిపోతుంది ఇలా అడ్జస్ట్ చేసుకుంటుంటే. ఆల్రెడీ ఇక్కడ మిషన్ మీద నేను మార్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే నాకు ఇదిగో కరెక్ట్గా ప్రిల్స్ పెట్టుకున్నవి అయితే ఇలా 22కి కరెక్ట్గా సరిపోయిందండి. 22కి సరిపోయింది ఇలా చూస్తున్నట్లయితే. ఇప్పుడు మనం ఇక్కడ కింద వైపున కూర ఉంది కాబట్టి కింద ఫోల్డ్ చేసుకోవట్లేదండి. ఒకవేళ కూర కనుక రాకపోతే ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ని మన బాడీ పై పార్ట్కి స్టెప్స్ పెట్టుకుంటూ ఆతుక్కోవాలండి. ఫస్ట్ స్టెప్స్ పెట్టుకుని పైన మెయిన్ పార్ట్ అయితే రెడీ చేసేసుకుందాం. అది ఎలా రెడీ చేసుకోవాలంటే దీనికి కూడా సేమ్ ఇప్పుడు లైనింగ్ పెట్టాం కదండి, అలానే కుర్చీలు అయితే పెట్టేసుకుని అప్పుడు రెండింటిని జాయిన్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మధ్యలో మిడిల్లో ఒక టాకా అయితే పెట్టేసుకోండి. మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఆ మిడిల్ మార్క్ పెట్టుకునేంత వరకు ఫ్రంట్కి మనం చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టేసుకుంటూ వెళ్దాము. అది కూడా వేస్ట్ సైజుని బట్టే మనం పెట్టుకోవాలండి. 22 ఉంది కదా, 22కి ఆ కుర్చీలు అనేది ఇందాక లైనింగ్ పార్ట్ ఎలానే అయితే అడ్జస్ట్ చేస్తూ కుట్టామో అలానే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రంట్కి బ్యాక్కి. క్లాత్ని బట్టి చూసుకుంటూ ఉండాలండి. క్లాత్ ఇది అడ్జస్ట్ చేసుకోవాలి, అంటే జారిపోతూ ఉంటుంది. నేను తీసుకున్న క్లాత్ అయితే జారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా 22 వచ్చేంత వరకు మిడిల్ మార్క్ పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకు కూడా ఇలా చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలానే బ్యాక్ సైడ్ కూడా కుట్టేసుకున్నామండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, అలానే సేమ్ కుట్టేసుకోవాలి. ఈ అంబ్రెల్లాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. ఈ ప్రిల్స్ పెట్టుకుని నేను ఈ ప్రిల్స్ పెట్టి కింద కూడా వేరే అంచు అటాచ్ చేస్తున్నాను కదండి, అది కూడా ప్రిల్ పెట్టి
అదే కాకుండా అందులో కూడా మోడల్స్ ఉంటాయి. అవి నేను ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఇక్కడ ఈ అంచు ప్లేస్ ఉంది కదండి, ఇక్కడైతే నేను కిందన ఫ్రిల్స్ పెట్టి కుడతాను. ఇప్పుడు లైనింగ్ని అయితే నేను మెయిన్ పార్ట్కి జాయిన్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ ఉంది కదండి, కుర్చీలు పెట్టింది ఆల్రెడీ, దానికి ఇప్పుడు కుర్చీలు పెట్టిన దానికి కూడా జాయిన్ చేసేస్తున్నానండి. ఈ లైనింగ్లోనే ఇలా కుర్చీలు పెట్టకుండా కూడా కొంతమందికి కుర్చీలు పెట్టకుండా ఇష్టం ఉంటుంది. అలాంటి వారి కోసం కూడా నేను క్రాస్ కటింగ్ అయితే చేసి చూపిస్తాను. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తన్వి టాక్స్ అని డెఫినెట్గా మీకు యూజ్ ఉంటుంది. ఈ విధంగా మెయిన్ పార్ట్కి అయితే లైనింగ్ని ఇలా అతికేసుకోవాలండి. ఈ వీడియో చూస్తూ కనుక మీరు స్టిచ్ చేసేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ కింద పార్ట్కి అంచులాగా యాడ్ చేద్దాం అనుకున్నాం కదండి, ఆ పార్ట్ అయితే తీసుకుని ఇప్పుడు మళ్ళీ ప్రిల్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను. అవుట్లుక్ అయితే బాగా వస్తుందండి. మీరైతే ఐడియా ఉంది ఎలా కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూస్తూ అయితే కుట్టేసుకోవచ్చు. ఇలా రాంగ్ సైడ్ మంచి వైపుకు తీసుకుని మనం అతికే ముక్కకి రాంగ్ సైడ్ పెట్టుకుని ఇలా కుర్చీలు అయితే పెట్టుకోవాలండి. కుర్చీలు పెట్టుకుని మనం దాన్ని ఇలా రివర్స్ చేస్తే ఆ రెండు కూడా మెయిన్ సైడ్కి మంచి వైపుకే వస్తాయి. సో అతుక్కునేటప్పుడే ఏది మంచి వైపు ఏది రాంగ్ వైపు చూసుకుంటూ ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా మనకి బాటమ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్రంట్ పార్ట్ అంటే బాడీ వేస్తాం కదా, బాడీకి ఫ్రంట్ బ్యాక్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం. దానికోసం నేను లైనింగ్ని మంచి వైపుకి అతుక్కొని దాన్ని తిరగేసుకుంటాను. నాకు ఇది దలసరిగానే ఉంది కాబట్టి నిలబడుతుందండి మెడ అనేది. సో అందుకనే నేనైతే డైరెక్ట్గా లైనింగ్ని అయితే అతికేసుకుని దాన్ని తిరగబెట్టేసుకుంటాను. ముందుగా అడ్జస్ట్ చేసుకుంటూ ఏమైనా పిన్స్ కూడా ఉంటే పెట్టుకోండి. క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు కట్ రాకుండా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇలా నాట్లు అయితే పెట్టుకోండి. ఇలా రౌండ్ నెక్కి నాట్లు పెట్టుకుంటే రౌండ్గా వస్తుంది. మనకైతే ఎక్కడ చుంచులు లేకుండా వస్తుంది. దాన్ని తిరగేసుకుని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ సైడ్స్ అయితే షోల్డర్ దగ్గర పక్కన నడుం దగ్గర గట్ట అతుక్కోలేదు కదండి, మనం అది కూడా అతికేసుకోవాలి. అతుక్కొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదండి, క్లాత్ అనేది మనం ఎక్స్ట్రాగానే క్లాత్ కట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ కుట్టు వేసుకునేటప్పుడు మనం ఇది మెత్తని క్లాత్ కాబట్టి ముడతలుగా చుంచులుగా వస్తున్నట్టుగా ఉంటుంది. చూసుకుంటూ వేసుకోండి. ఎందుకంటే ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పాలంటే కూడా డ్రెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది, కుట్టాలనే ఇంట్రెస్ట్ అయితే పోతుంది. సో ముందుగానే కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకుంటూ ఉంటే కూడా మనకి ఇంకా కుట్టాలనే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్నాయి కదండి సైడ్స్కి కట్టాను, అవంతా కూడా ట్రిమ్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే వేలో మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం డాట్స్ అయితే వేసేసుకోవాలండి. ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదండి, 4 ఇంచెస్ పెట్టుకోవాలి డాట్స్ అనేది. ఆ డాట్స్ అనేది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ అయితే వేసేసుకోవాలి. 4 ఇంచెస్ పొడవుతో వేసుకున్నాం కదండి, అవి వేసేస్తున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఫస్ట్ అయితే రఫ్ లాక్కొని వేసేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్ కూడా అతికేసుకోవాలండి. నేను అది వేరేగా చూపిస్తాను. ఇక్కడ లైటింగ్ నాకు తక్కువైందని చూపించలేదు. హ్యాండ్స్ కూడా మనం ఆల్రెడీ వేసుకున్నాం కదండి, అదైతే మనం అతికేసుకోవాలి. ఎలా అతుక్కోవాలంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అతుక్కోవాలి.
హ్యాండ్స్ అతికేసుకుని ఇదిగో ఇక్కడ బాడీ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయిందండి. బాడీ పార్ట్ వేరేగా, కింద బాటమ్ పార్ట్ వేరేగా ఉంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు బాడీ పార్ట్ రెండు ఫ్రంట్ బ్యాక్ను కూడా ఒక సైడ్ అయితే జాయిన్ చేసేసుకుని అవి రెండు కూడా మనం ఆల్రెడీ ప్రిల్స్ పెట్టినది ఉంది కదండి కింద పార్టు, ఆ పార్ట్కి అయితే ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్స్ రెండింటిని ఇక్కడ జాయిన్ చేస్తున్నట్టుగా సన్నగా జాయిన్ చేసేసుకోవాలండి. మనకి ఎంత ఖర్చు వస్తుందో అంతా ఒకేసారి కాకుండా ఫస్ట్ ఆ రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఆ రెండింటిని ఇలా బాటమ్ పార్ట్కి జాయిన్ చేసుకుని అప్పుడు లాస్ట్లో మనం అడ్జస్ట్మెంట్ ఎంత ఖర్చు ఉంచుకున్నామో అంత ఖర్చుకి కుట్లయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించలేదు కానీ వెనకాల తాడులు కూడా నేను పెట్టుకున్నానండి. ఇదిగో నా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.